ఈరోజు చనిపోతే దేవుడికి ఏం లెక్క చెప్తారు? మనకంటే గొప్ప వాళ్ళు ఎంతమంది చనిపోయారు, మనకంటే పేరు ప్రఖ్యాతులు ఉండే వాళ్ళంతా చనిపోయారు. నువ్వు ఇంకా సజీవంగా ఉన్నావు. ఈ రోజు నిన్ను చంపేస్తే నువ్వు దేవుడికి ఏం లెక్క చెప్తావు? తెలుసుకోవాలి. ఎన్ని రోజులు నామకార్థంగా ఉంటారు? ఏ రోజు చివరి ప్రయాణమో తెలియదు. నీకు బ్రతికినప్పుడు చాలా కనిపిస్తాయి ఈ భూమి మీద. నీ సంఘస్థులు కనిపిస్తారు, నీ పాస్టర్ కనిపిస్తాడు, నీ చర్చి కనిపిస్తుంది, నీ బంధువులు, నీ ఊరు అందరూ కనిపిస్తారు. చనిపోయిన తర్వాత రెండే రెండు, ఒకటి పరదేశు, ఒకటి పాతాలు. నీ ప్రయాణం ఎటు? ఆ నరకము పరలోకం అయిన తర్వాత. స్టార్టింగ్ అయితే పరదేశే, స్టార్టింగ్ అయితే పాతాళమే. నీ ప్రయాణం ఏంటి అసలు? ఈరోజు చనిపోతే ఏంటి? నీ ప్రాణం అడిగితే దేవుడు ఏ సమాధానం చెప్తావు? నరకానికి వెళ్ళిపోతావా? ఖచ్చితంగా మీరంతా నరకం బ్యాచే. మీరంతా ఇంకా నామకార్థంగా చర్చకొస్తున్నారు. మీ మగవాళ్ళందరూ చచ్చిపోయారు అసలు ఆల్రెడీ, ఇంకా ఆత్మీయంగా. కనీసం మీ ఇంట్లో వాళ్ళన్నా మీరు తెచ్చుకోవాలి కదా.